ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనము మనము ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను. బైబిల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా బైబిల్ తెరచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రియమైన వారలారా, ఇది కీర్తన 30వ అధ్యాయము దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనను దావీదు రాశాడు. దావీదు తన జీవితంలో దేవుడు ఏ గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడో ఆ కార్యములన్నిటిని దావీదు దేవునిని కీర్తిస్తున్నాడు. దేవునిని దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితంలో కూడా మనం కూడా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునిని మనం కూడా ఎల్లప్పుడూ స్తుతించాల. మనం కూడా దేవునిని ఎల్లప్పుడూ ఆరాధించాల. ఎప్పుడైతే మనము ఆ విధంగా దేవునికి కృతజ్ఞులమై ఆయనను ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవునిని ఆ విధంగా స్తుతిస్తామో, ఆత్మీయంగా మనం కూడా ఎంతో అభివృద్ధి చెందుతాము. అంతేకాదు దేవునితో నిజమైనటువంటి సహవాసము, సంబంధం మనము కలిగి ఉంటాం. సరే, దావీదు యొక్క జీవితంలో దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాడు, దేనిని బట్టి దావీదు దేవునిని స్తుతిస్తున్నాడు అంటే 1వ వచనము 30వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషనింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. 2వ వచనం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ప్రియమైన వారలారా, మొదటి 3 వచనాలు మనము చదువుకుంటూ వచ్చినాం. దావీదు దేవునిని ఎందుకు స్తుతిస్తూ ఉన్నాడు అంటే, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అంటే ప్రియమైన వారలారా, దావీదు ఈ అధ్యాయంలో తను ఏదో మరణం యొక్క అంచుల దాకా వెళ్ళినటువంటి ఒక వ్యాధితో బాధపడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు తన జీవితంలో ఎంతో బలహీనపరచబడుతూ వచ్చాడు. శరీరంలో అస్వస్థత కలిగి, ఏదో వ్యాధి కలిగి తను ఉంటూ ఉన్నాడు. అటువంటి ఆ వ్యాధిని బట్టి ఆయన ఎంతో బలహీనమైపోయి ఆయన ఎంతో బాధపడుతూ ఉంటే, దానికి తోడు శత్రువులు కూడా తన విషయమై ఆయనను హేళన చేస్తూ ఉన్నారు. శత్రువులు కూడా దావీదును ఎగతాళి చేస్తూ ఉన్నారు. దానివలన దావీదు ఇంకా ఎక్కువగా శ్రమ పెట్టబడుతూ వచ్చినాడు. అయితే ప్రియమైన వారలారా, దావీదు అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. కాబట్టి దేవునిని దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దావీదు దేవునికి ప్రార్థన చేశాడో దేవుడు దావీదును స్వస్థపరిచాడు. తనకున్నటువంటి అనారోగ్యమును, తనకున్నటువంటి వ్యాధిని దేవుడు స్వస్థపరిచాడు. దానిని బట్టి దేవునిని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. చూడండి, 3వ వచనంలో కూడా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అంటే ఎలాంటి పరిస్థితుల్లోకి దావీదు వెళ్ళాడో, నేను గోతిలోనికి దిగకుండా అంటే అక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటంటే సమాధి దాకా వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే అంత అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి దావీదు ఎదుర్కొంటూ వచ్చాడు. అయినా కానీ ప్రియమైన వారలారా, దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. దేవుడు దావీదుని స్వస్థపరిచాడు. దానికే
దావీదు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకా మనము ఈ అధ్యాయంలో మనం చూసుకుంటున్నట్లయితే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాడు. 11వ వచనంలో, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. చూసారా ప్రియమైన వారలారా, దావీదు అంటున్నాడు, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కాబట్టి తను అంగలార్పు అంటే ఎంతో బాధ, కన్నీరు, దుఃఖం. కాబట్టి తనకున్నటువంటి ఆ వ్యాధిని బట్టి, ఆ అవమానాన్ని బట్టి ఆయన ఎంతో అంగలారుస్తూ వచ్చాడు. అయితే దేవుడు దావీదును ఆ విధంగా వదిలిపెట్టలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా? అంగలార్పును దావీదుకి నాట్యముగా మారుస్తూ వచ్చాడు. అంటే సంతోషభరితుడిగా అయ్యేటట్లుగా దేవుడు తనకు మార్పును తీసుకొచ్చాడు. అంటే అంతగా స్వస్థపరిచాడు. అంతేనా? నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. సాధారణంగా ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు, లేకపోతే బాగా క్లిష్టమైనటువంటి సమస్య వారు ఎదుర్కొంటూ వచ్చినప్పుడు యూదులు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీలు గోనెపట్ట కట్టుకుంటూ ఉంటారు. గోనెపట్ట దేనికి సాదృశ్యం అంటే వారు ఏదో కష్టంలో ఉన్నారని, వారు ఏదో శ్రమలో ఉన్నారని మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దావీదు కూడా తనకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, తనకున్నటువంటి శ్రమను బట్టి దావీదు ఏం చేశాడో తెలుసా? గోనెపట్ట కట్టుకున్నాడు. అంటే తనకున్నటువంటి ఆ బాధను తను ఆ విధంగా వ్యక్తపరుస్తూ వచ్చాడు. అయితే మరలా దావీదే అంటున్నాడు, అయ్యా నా గోనెపట్టను విడిపించి ఇప్పుడు నాకు సంతోష వస్త్రాన్ని ధరింపచేశావు. ఇప్పుడు నేను ఎంతగా సంతోషిస్తున్నానో, ఎంతగా ఆనందిస్తూ ఉన్నానో. కాబట్టి ప్రియమైన వారలారా, వాటన్నిటిని బట్టి దావీదు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము అంటే ఎల్లప్పుడూ నా జీవితకాలం అంతా కూడా నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను ఆరాధిస్తాను అని దావీదు దేవునికి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన వారలారా, ఇంకొక మాట 5వ వచనంలో, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏదైనా దేవునికి కోపాన్ని పుట్టించినప్పుడు మన ప్రవర్తనలో, మన మాటలో, లేకపోతే మన యొక్క జీవితంలో ఏదైనా ఒక పొరపాటు వల్ల దేవునికి కోపాన్ని పుట్టించినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నీ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ నా మీద దేవుడు కోపగించాడేమో, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానంటే దేవుడు నా మీద కోపం తెచ్చుకున్నాడు, అందుకే నేను ఇలా ఉన్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో. అయితే ఇక్కడ అంటున్నాడు దావీదు, అయ్యా నీ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ కోపాన్ని బట్టి మనకు, దేవుని యొక్క కోపాన్ని బట్టి, లేకపోతే మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి అక్కడ ఏమంటున్నాడంటే, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును. రాత్రి పడుకునే వరకు కూడా హృదయంలో ఏదో తెలియని బాధ, వేదన, దుఃఖం, కన్నీరు ఉంటూ ఉన్నప్పటికీ ఉదయకాలం లేచినప్పుడు హృదయం అంతా ఏదో తెలియని తాజాదనంతో నింపబడుతుంది, ఏదో తెలియని సంతోషంతో నింపబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ చూసారా దావీదు తన యొక్క అనుభవాన్ని ఎంతగా తెలియచేస్తూ ఉన్నాడో. వీటన్నిటిని బట్టి కూడా దావీదు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. కనుకనే తను ఆరాధన అంతగా దేవునికి చెల్లిస్తూ ఉండేవాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవునిని ఆరాధిస్తూ ఉన్నావా? దేవునిని స్తుతిస్తూ ఉన్నావా?
ఒకవేళ ఆరాధన అంటే అనుకోవచ్చు, నేను ఆదివారం వెళ్ళి దేవునిని ఆరాధిస్తున్నా, అది చాలులే అనుకుంటున్నావేమో. కాదు ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఆరాధన అంటే ప్రతి దినము దేవునితో గడిపే సమయంలో దేవునిని స్తుతించాల, దేవునిని ఆరాధించాల. దేవుడిని పట్ల చేసినటువంటి మేలులను బట్టి ఎల్లప్పుడూ నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలా. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. ఆదివారం మాత్రమే ఆరాధించేటువంటిదే కాదు, ప్రతి దినము దేవునిని స్తుతించాలి, ఆరాధించాలి. ఒకవేళ ఆ విధంగా ఆరాధించలేకపోతే ఇకనైనా ప్రభువును ఆరాధించండి. మీ జీవితంలో చేసిన అది చిన్న మేలే కావచ్చు, పెద్ద మేలే కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేకపోతే సంఘపక్షంగా కావచ్చు. మీ జీవితంలో ఏది చేసినా దేవుని యొక్క కార్యములను బట్టి ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. దావీదు వలె మనము కూడా కృతజ్ఞత కలిగిన వారమై దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదమును, దీవెనను మనము అనుభవించగలము.